నమస్కారం ఫ్రెండ్స్, మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఈసారి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురుచూస్తున్నారు కదా. అలా అనుకుంటే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా, చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, నేను సంజీవ్, ఎగ్జామ్ వాయర్ ఛానల్ నుండి. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న రైతు భరోసా పథకం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా రబీ సీజన్ చెల్లింపులు డిలే అవుతున్నాయని, అది ఎందుకు అని తెలుసుకుందాం. ఈ పథకంలో ఎకరాకి 6,000 రూపాయలు డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవ్వాలి. సాధారణంగా సంక్రాంతి సమయంకి ఇది వస్తుంది. కాని ఈసారి వ్యవసాయ భూముల సర్వే పనులు పూర్తి కాలేదు. అందుకే ఆలస్యం జరుగుతోంది. ప్రస్తుతం సగలో ఉన్న భూముల వివరాలు సరిగ్గా సేకరించాలి. ప్రభుత్వం 9,000 కోట్లు సిద్ధం చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షలకు పైగా రైతులు సాగు చేస్తున్న 1.43 కోట్ల ఎకరాలకు వర్తిస్తుంది. సర్వే ముగిసినప్పుడు వెంటనే మొత్తాలు ఖాతాలలోకి చేరుస్తారు. గత ఖరీఫ్ సీజన్లో కేవలం 10 రోజుల్లోనే ఇదే మొత్తం అందించారు. ఈసారి కూడా త్వరగా చెయ్యాలి అని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణగా ఖరీఫ్లో 9,000 కోట్లు 10 రోజుల్లోనే జమ అయ్యాయి. ఇప్పుడు రబీలో కూడా సర్వే పూర్తయిన తర్వాత ఇదే జరుగుతుంది. ప్రభుత్వం ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నిజమైన రైతులకు మాత్రమే ఈ సహాయం చేరాలి అని కఠినంగా నిర్ణయించింది. గతంలో పంటలు లేని భూములకు, రహదారి ప్రాజెక్టుల కోసం స్వాధీనం చేసిన భూములకు కూడా డబ్బు వెళ్లడంతో దుర్వినియోగం జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. ఉపగ్రహ చిత్రాలు ఉపయోగించాలి అని ఆలోచించారు, కానీ తప్పులు వచ్చే అవకాశం ఉంది అని అది వదులుకున్నారు. బదులుగా వ్యవసాయ విస్తరణ అధికారులు స్థలం మీదకు వెళ్లి సాగు భూములని సరిగ్గా గుర్తించి నివేదికలు ఇవ్వాలి అని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా ప్రతి గ్రామం నుంచి 2 ఆదర్శ రైతుల సహాయం తీసుకోవాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. వీరు ఎలాంటి రుసుము లేకుండా స్వచ్ఛందంగా గ్రామంలో సాగు విస్తీర్ణం గురించి సమాచారం ఇవ్వాలి. ఈ మోడల్ రైతులని ఎంపిక చేసే విధానం కూడా త్వరలో ఖరారు కానుంది. త్వరలోనే ప్రభుత్వం సమీక్ష చేసి చెల్లింపు తేదీలు ప్రకటించనుంది. రైతులు కొంత ఓపిక పట్టించాలి అని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫ్రెండ్స్, ఇలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎగ్జామ్ వాయర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను సంజీవ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్.